నువ్వు 3 నెలలు 1 నెల కాదు 3 నెలల నుంచి ఇలాగ అన్నాను. అంకుల్ నిజంగా ఇస్తా అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ నీళ్ళు అయిపోయినాయి, నేను తొడిగిపోతా. అంకుల్ నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు కూడా ఎక్కువ వాడుతున్నారా మీరు? చెప్పులు ఏంటి అంతమంది? ఏంటి ఇంతమంది వచ్చారు ఏంట్రా రే? అంకుల్ అవన్నీ నాయ అంకుల్, నిజంగా. ఎక్కడ దొరికారు నీకు? అంకుల్ మేము ముగ్గురు అవుతున్నాం అంకుల్, ప్లీజ్. కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు నీకు. ఇచ్చిండ్రా నాయన మళ్ళీ. నువ్వు డబ్బు కట్టట్లేదు అంకుల్ ఏంటంటే? ప్లీజ్ అంకుల్ 150 పోగొచ్చిన వేసుకున్నా, ఫస్ట్ దొడి వేస్తున్నాను. ఏయ్ ఏమ్రా రౌడీడు? ఇక మొదలెడదామా? ఎక్కడికి పోతారు అంకుల్? అంకుల్ వెళ్ళాలి బాయ్స్. ఇది ఈ సంగతి తేల్చాలి వాళ్ళ. ఏమైంది అంకుల్? చెప్తాను ఇది. బెల్ కొట్టండి, బెల్ కొట్టండి బాబు. డోర్ తీవా బాబు. ఏమ్రా అది? అంకుల్ మా పిల్లలు ఫోన్ చేశారు. ఎందుకు అంకుల్? ఇది ఇల్లంతా మీదని చూపించారంట. హోమ్ టూర్ అని వేశారు. అంకుల్ సారీ అంకుల్. హోమ్ టూర్ అని వేశారు. ఇది మీ ఇల్లా? ఇదే కాదు అంకుల్. మరి ఎందుకు వేసావు? మరి నువ్వు ఎందుకు పెట్టినావురా వీడియో? ఎందుకు పెట్టినావు? నార్మల్ గా పెట్టండి అన్న. సారీ అంకుల్, సారీ. నాలుగు పెట్టి 3 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదు. అంకుల్ రేపిస్తా అంకుల్, పొద్దున ఇస్తా. ఇప్పుడు రోజు అదే చెప్తున్నాను నువ్వు. రేపంటా పొద్దుగాల అంకుల్? వాడు దొరకడు అంకుల్, పోతే మీ ఇష్టం. అంకుల్ పొద్దుగాల ఇస్తా, కంపల్సరీ ఇస్తా. నిజంగా. మీ మీద ఒట్టు అంకుల్, మీ మీద ఒట్టు. అయ్యే ఆ చెప్పులు ఏంటి అంతమంది? ఏంటి ఇంతమంది వచ్చారు ఏంట్రా రే? అంకుల్ అవన్నీ నాయ అంకుల్, నిజంగా. ఇడు రెంటే గట్ల అని చెప్పులు నుంచి వచ్చినాయి నీకు? నీకు ఆడపిల్లలు కూడా వస్తున్నారండి ఇక్కడ. ఇట్లా ఎవరు ఇచ్చిండ్రా నాయన మళ్ళీ. నువ్వు డబ్బు కట్టట్లేదు అంకుల్ ఏంటంటే? ప్లీజ్ అంకుల్. డబ్బులు నన్ను పే చేయమంటావా? అంకుల్ 150 పోగొచ్చిన వేసుకున్నా, ఫస్ట్ దొడి వేస్తున్నాను. ఏయ్ ఏమ్రా రౌడీడు? అంకుల్ సారీ అంకుల్, నిజంగా సారీ అంకుల్ వాళ్ళు ముగ్గురు ఒకటే అంకుల్, మీరు మోసపోతారు. ఫస్ట్ పైసలు లాగండి. ప్రామిస్ పొద్దున ఇస్తా. కొట్టు, ఫస్ట్ పైసలు కొట్టు. రోజులుగా చెప్తున్నావు నువ్వు. ప్లీజ్ అంకుల్, నిజంగా ఇస్తా. లేదు నువ్వు ఇల్లు ఖాళీ చేసావు నువ్వు. ఏయ్ ఆగురా రే. నువ్వేంట్రా రే? నిజంగా ఇస్తా అంకుల్, నిజంగా ఇస్తా. ప్రామిస్ ఇస్తా అంకుల్. నువ్వు 3 నెలలు 1 నెల కాదు 3 నెలల నుంచి ఇలాగ అన్నాను. అంకుల్ నిజంగా ఇస్తా అంకుల్, ప్లీజ్ అంకుల్. అంకుల్ నమ్మొద్దు. అదిగో వాడు అటు ఇటు చూస్తుండే ఉరకటానికి బయటకి. అదిగో వాడు డేంజర్ కాడు అంకుల్. ఈడేదో ఇప్పుడు బ్రష్ చేస్తుండే ఇడు. ఎంతమంది వస్తున్నారు దీంట్లోకి? అంకుల్ మీ ముగ్గురమే ఉంటున్నాం అంకుల్, నిజంగా అంకుల్. ఎప్పుడు కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు? లేదు అంకుల్ మీ ముగ్గురమే. అంకుల్ నువ్వు ట్యాంకులు నీళ్ళు అయిపోయినాయి, నేను తొడిగిపోతా. అంకుల్ నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు కూడా ఎక్కువ వాడుతున్నారా మీరు? అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ నీళ్ళు ఎంత ఎక్కువ వాడుతున్నారు తెలిసి ఎంత చార్జెస్ బొక్కారే అంకుల్ ప్లీజ్ అంకుల్. అంకుల్ ఇస్తా అంకుల్. మీరు ఖాళీ చేసే నువ్వు ఖాళీ చేసే నువ్వు. అంకుల్ ఖాళీ చేసి మీరు రండి అంకుల్. అంకుల్ మీరు రండి. అంకుల్ వద్దు బయటికి పోకండి అంకుల్, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇల్లు ఖాళీ చేసేయాలి నువ్వు. లేదంకుల్ మేము రేపిస్తా. రెంట్ కట్టినాక లోపల రా. ఫస్ట్ రెంట్ కట్టు లోపల రా. రెంట్ కట్టి లోపల రావాలి నువ్వు. లేకపోతే నీ సామాన్లను బయటికి చేస్తున్నా. అయినా రూమ్ చూడ ఎంత అసహ్యంగా ఉంచారు చూడండి. అంకుల్ సబ్బు పెట్టుకున్నా నేను. ఏమరా ముందు నువ్వు అద్దె కట్టండి రా మీరు. నేను బయటికి పోవాలి అంకుల్. కూరగాయలు వంట చేసుకోవాలి, సబ్బు పెట్టుకున్న నీళ్ళతో టమాటా పప్పు కోడిగుడ్లు. ఆగురా అంకుల్, ఎంత అడుగుతాను, పైసలు ఎడున్నారా? ఆగురా. అరే నువ్వు అంకుల్ని ట్యాంక్కి నీళ్ళేమని పైకి పోతే వెళ్ళిపోవటానికి కదా ముగ్గురు మీరు తాళం వేసుకొని. అంకుల్ వద్దు. వాటర్ తర్వాత ముందు నాకు నాకు చెప్పాలి నువ్వు. ఇప్పుడు ఓనర్ మీద అడుస్తున్నాయి నువ్వు. రే రేపు వస్తాను మళ్ళీ. అంకుల్ మొత్తం అంతా 3 నెలల అద్దె కడితేనే మీరు ఉండాలి. లేదంటే మొత్తం సామాన్లు బయటికి రాస్తాను. అంకుల్ చెమ్మ నీళ్ళతో మూతి కట్టుకుని వెళ్ళిపోతే ఇంకోసారి రానిక్కడ నేను. అంకుల్ ప్లీజ్ అంకుల్, దండం పెడతారా? నేను ఏదో వచ్చిన ఇడికి బ్యాగ్ వేసారు బయట. ఈ బొక్కగాడు తప్పించుకోవడానికి చూస్తున్న చిన్న బ్యాగులో ఏముందో. ఏముంది ఆ బ్యాగులో? రే ఏ మొక్క కడుకోరా రే. ఎటు వెళ్ళిపోతారు? నీళ్ళతో ఇంకా కడుకుంటారు. పాప వెళ్ళిపోయారా? నేను 3 నెలలు అద్దె అడిగితే కాఫీ టీలు అడుగుతావా? అంటే వాళ్ళు కూల్ చేయడానికి అంకుల్ మిమ్మల్ని చిన్నగా. ఇంటికి వచ్చారు కదా కాఫీ ఇద్దామని. ఏం మాట్లాడుతున్నారా మీరు? ప్లీజ్ అంకుల్ రేపిస్తా. రేపు అంకుల్ నా సబ్బుని తీసుకుంటాను. సబ్బు కోల్గేట్ వేసుకుని తీసుకొని పోతాను. సబ్బు తీసి ఈ బొక్కగాడు ఈడు చూడు ఇద్దరు ఎంత బాగుపోతారు లోపలికి. అంకుల్ రేపిస్తా అంకుల్, నిజంగా. రేపు కానీ నేను వస్తాను, 10 గంటలకల్లా వస్తాను. నువ్వు కానీ ఇవ్వకపోతే ఈ సంగతి తెలిచేస్తాను నీకు. అంకుల్ అది సామాన్లను బయటికి రాస్తాను నీకు. రేపు ఫోన్ ఎత్తుతురే అడుగు అంకుల్. ప్రతిరోజు ఇది నాటకం చేస్తాను మీరు. ప్రతిరోజు ఇదే. రేపు వస్తాను 10 గంటలకల్లా నాకు ఇచ్చేయాలి మొత్తం అంతాను. అంకుల్ నిజంగా ఇస్తాను.
తప్పించుకుంటారు అంకుల్, పొద్దున్న తాళం వేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళిద్దరు, మీకు తెలియదు వీళ్ళ కథ. అదిగో అదిగో చూసిన అంకుల్, వెనక్కి చూసిన ఒకసారి. లాస్ట్ అండ్ ఫైనల్, రేపుతో లాస్ట్. ఇంకా మీరు ఇచ్చేయాలి అంటే నిన్ను బయట సామాన్లు మొత్తం సామాన్లు బయట ఇసిరేస్తాను. మొత్తం రోడ్డు మీద పడేస్తాను బయట మొత్తం. ఉన్నాం అంకుల్. ఏం మాట్లాడుతున్నారా? చూసిన అంకుల్ నాన్నకి సారీ 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 రేపు 10 గంటల వరకు టైం ఉంది. అంకుల్ అంకుల్ వాళ్ళు మళ్ళీ రారు అంకుల్, వాళ్ళు నీ ఇష్టం. చూద్దాం, ఒకరోజు చూద్దాం. రేపుతో లాస్ట్ ఇది. ఓకే. వీళ్ళు ఏం చేస్తారు కొడుకులు? పంపించిర్రు ఆయన చిన్నగా లోపలికి. ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు? వెళ్ళిపోతురా రేపు ఆయన దొరకకుండా? నువ్వు ప్రతి వీడియో తీసి అప్పుడు ఏదో పోయినారు అన్ని గోళీలు అన్ని కింద పోసుకురు. కాదు ఏ కూర అన్నప్పుడు ఈ కూర అంకుల్ పెట్టలేదు చూడు, అంకుల్ పెట్టలేదు చూడు. పోయింటాడు ఆయన. ఆయన జాగ్రత్తరా మీరు. ఇతరారా రేపు పైసలు ఇస్తారా బొక్క? పైసలు ఇస్తారా రేపు? అన్నా నువ్వు ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు? మీరు నాకు ఫస్ట్ పైసలు లేకపోతే ఆయన చెప్తాను నేను. ఫస్ట్ మీరు ఏదో మాట్లాడుకుంటున్నారో లోపల చెప్తాను నేను ఆయనకి. మరి నీకు రూమ్ అంటే ఇస్తారా? ఫ్లాష్ కొట్టాలంటే బటన్ వేయాలి. కాదన్నా, నాకు అర్థం కాదు. ఆ ముసలాయనకు పని పాటు ఉండదా? ఆయనకు బిల్లు కట్టాలి కదా మీరు మళ్ళీ. మేము ఇంటర్నెప్పుడు ఒంటరి ఎవరు చెప్పింది నీకు? కాదన్నా, నేను పెట్టిన ఆ ముసలోడు వస్తానని తెలుసా? వాళ్ళ కొడుకు యూట్యూబ్ వల్ల మన ఫాలోవర్ అయినా చూసి చెప్పిండు నీ కొడుకులు మా ఇల్లు నువ్వు లేవు డాడీ ఇంట్లో, నువ్వు 6 రోజులు ఇల్లు అమ్మేతారు ఇల్లు అని పంపించాడు అంకుల్. ఏంటి గోళీలు అయ్యి? పెడిగిరి గోళీలు అయ్యి ముసలోడికి కాలు జారి కింద పడాలా? నేను మూతి కడుక్కున్నా చెంబ నీళ్ళు సెట్ అయిపోయింది. అదే నేను దొడ్డికి పోతే నేను ఆన్నే ఉంటుండే కదా. ఇప్పుడు నీకు ఇబ్బంది అయింది, ఆ ముసలోడికి తెలుసా? మరి ఆ డౌట్ అడగొచ్చు కదా మీరు ఇందాక ఉన్నప్పుడు. తిండామంటే కరెంట్ రాదు నైట్ పూట. నువ్వు ఆగన్నా. ఎందుకు చూస్తుండే? ఎవరురా ఉండరా? ఏదరా మీరు మాట్లాడుతున్నారు? ఇంటి కట్టుడు కాదు ఆయనే మళ్ళీ వచ్చి ఏంద్రా నా గురించి ఏదో మాట్లాడుతున్నారంట మళ్ళీ? అంకుల్ మాట్లాడుతున్నారంట మీరు. అంకుల్ నిజమే. రేపు మనం ఎవరు ఉండొద్దు, తాళం వేసుకొని వెళ్ళిపోదాం. అంకుల్ వచ్చే లోపల మాట్లాడుకుంటారు అంకుల్ వాళ్ళు. అంకుల్ 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 మాకు మంచిగా ఒకప్పుడు ఇచ్చి అట్లే పెడతారు మొత్తం. ఎక్కడ దొరికాడు నీకు? అంకుల్ మేము ముగ్గురు ఉంటున్నాం అంకుల్. ప్లీజ్ కొత్త వాళ్ళందరూ వస్తున్నారు నీకు. రావట్లేదు అంకుల్, ప్లీజ్ రావట్లేదు చెప్పినా కదా. అంకుల్ మీరు చెప్పులు చూసారు కదా బయట. సామాన్లన్నీ సర్దుకోవాలి. సరే అంకుల్, సరే సరే పోతాం. సబ్బు తీసుకోవచ్చు నీ అడిగి మళ్ళీ. అంకుల్ మంచిగా దొరికిండ్రా మీరు, అయిపోయినరా మీరు.